వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మేము మేడారంకి పోతున్నాము. ఇదే మా వెహికల్. ఇంకా మేడారం వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయామన్నమాట. వెహికల్ అయితే వచ్చేసిందండి. ఇంకా వెహికల్ దగ్గరికి అయితే అందరు రావడం జరుగుతుందన్నమాట. ఇంకా వెహికల్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ పూజ ఇంకా కంపల్సరీ కదా, మనకి ఒక చిన్న సెంటిమెంట్ అనమాట. మనము ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ట్రావెలింగ్ కాబట్టి క్షేమంగా ఎలా వెళ్ళామో అలా హ్యాపీగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి అలా అయితే మనము మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అలా దిష్టి తీయడము నార్మల్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇది ఇంక ఇక్కడ మా దగ్గర కూడా ఇలా అయితే చేసామన్నమాట. ఫస్ట్ ఒక 2 అగరబత్తీలు వెలిగించి కొబ్బరికాయ కొట్టడం అయితే జరిగిందండి. దానికి బండికి కూడా పసుపు బొట్టు అలా వేసి దిష్టిలాగా అలా అయితే తీయడం జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి సండే ఎర్లీ మార్నింగ్ అండి, 6-6:30 ఆ టైం అయి ఉంటుంది అనమాట. మనకి సండే 28th రోజు అనమాట. ఆ రోజు అయితే వెళ్ళడం జరిగిందండి. ఈసారి ఓన్లీ 3 ఫ్యామిలీస్ అయితే కలిసి వెళ్ళామన్నమాట. అనుకోకుండా జరిగిందండి ఈ ప్రోగ్రాము. చాలా రోజులైంది మేడారంకి వెళ్ళి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సరే వెళ్దాం అనేసి అప్పటికప్పుడు ఒక 2 days ముందలా అనుకొని ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయ్యామన్నమాట. దానివల్ల అయితే ఒక 3 ఫ్యామిలీసే రెడీ అయ్యారు. 3 ఫ్యామిలీస్ అయితే వెళ్ళామండి. ఇంక ఇదే అనమాట వెహికల్ అయితే. ఇంకా మధ్యలో ఒక దగ్గర గన్పూర్ దగ్గర అయితే ఆగి టిఫిన్స్ టీ అయితే అలా తీసుకున్నాం అనమాట. అప్పటికి ఒక 9 అయి ఉంటుంది టైము. ఇంకా టిఫిన్స్ మనకి అప్పటికే ఆకలి అవుతుందనమాట. ఇంకా టిఫిన్స్ చేసుకొని టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయామండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ 1000 స్తంభాల గుడి దగ్గర అయితే ఆగామన్నమాట. 1000 pillars. ఇంకా లోపలికి వెళ్ళైతే ఎలాగూ వెళ్తున్నాం కదా మేడారం వెళ్ళేటప్పుడు, ఇంకా వరంగల్కి కంపల్సరీ కదా అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే వెళ్ళిన ప్రతిసారి చూస్తూనే ఉన్నామండి. ఇంకా ఈసారి 3 ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ అయితే చూడలేదన్నమాట. ఫస్ట్ టైం వస్తున్నారు. ఇంకా దానికోసం అయితే మళ్ళీ టెంపుల్స్కి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా బాగుంటాయి కాబట్టి ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. మనకి వరంగల్ అంటేనే మన ఫేమస్ టెంపుల్స్ అసలు, కాబట్టి ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చండి. మనకి బోర్ అనేది రాదనమాట. ఇంక ఇలా అయితే వెళ్ళిపోయామండి. మనకి 1000 pillars టెంపుల్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇలా అయితే వచ్చేసామన్నమాట. మనకి ఇక్కడ ముందు కొంచెం షాపింగ్ కూడా ఉందన్నమాట. మనకు ఇంకా చెప్పులు ఒక పక్కకి ఇప్పేసి లోపలికైతే వెళ్ళామండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఎండలు అయితే టూ మచ్ ఉన్నాయండి. అసలు ఎంత ఎండ అంటే మండిపోతున్నాయి అసలు. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ మంత్ ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. వెరీ టూ మచ్ అండి. అసలు చాలా ఎండ. అది ఒక్క విషయం తప్పితే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా మనకి పక్కకి ఇలా కొలను ఉంటుంది కదా, కొలంలో అయితే ఒకసారి వాటర్ చూసేసి దానిలో ఒక 2-3 తాబేళ్ళు అయితే ఉన్నాయండి. ఇంకా వాటిని ఒక 2-3 minutes చూసేసి ఇంక ఇలా అయితే టెంపుల్కి వచ్చేసామన్నమాట. మనకి టెంపుల్ చుట్టూ కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. చాలా ఫ్రీ ప్లేస్ ఉంటుందండి. మనకు ఒకేసారి ఎంతమంది వెళ్ళినా కూడా మనకి చూసేటట్టు ఉంటుందన్నమాట. చాలా ఫ్రీ ప్లేస్ ఉంటుంది. ఈవినింగ్ అయితే మనకు కొంచెం నీడ అట్లా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇంక ఇక్కడ మనకి ఫొటోస్ లోపలికైతే మనం ఫోన్ తీసుకొని వెళ్ళకూడదండి అని చెప్పేసి నేను ఇక్కడి వరకు అయితే ఓన్లీ బయట వరకు అయితే చూపించాను అనమాట. మనకు ముందు అయితే నంది ఉంటుంది. నంది దగ్గర ఫొటోస్ అయితే దిగొచ్చు. ఇంక ఇక్కడ మనకి కూల్ వాటర్ కూడా పెట్టారండి. మనకి ఇప్పుడు సమ్మర్ ఎండ ఎట్లా ఉంది కదా, కూల్ వాటర్ కూడా పెట్టారనమాట. చాలా బాగా అనిపించిందండి. ఇంత ఎండలో కూడా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. చాలా పబ్లిక్ అవుతున్నారండి. ఈరోజు కూడా సండే రోజు వెళ్ళాము, అయినా కూడా పబ్లిక్ అవుతున్నారండి. ఇంకా అక్కడి నుంచి మనకి దగ్గరలోనే భద్రకాళి టెంపుల్ ఉంటుంది కదా, భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇంక ఇక్కడ అయితే చూసుకోవాలి, కాళ్ళు అయితే ఘోరంగా అసలండి ఇక చెప్పలేమన్నమాట, దారుణం. కాకపోతే ఇంకా మనకు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఇంకా తప్పదన్నమాట, వెళ్ళాల్సిందే అలాగే. ఇంకా ఇలా అయితే వెళ్ళామన్నమాట. కొంచెం ముందు వరకు వేసుకొని వెళ్ళొచ్చండి. ఇక్కడ మనకి నీడ కనిపిస్తుంది కదా, ఇవి రేకులు దాంట్లో నుంచి అయితే కొంచెం ముందు వరకు వెళ్ళి అక్కడ చివరిలో చెప్పులు వదిలేసి ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాలండి. అలా చేయొచ్చు అనమాట. ఇంకా స్ట్రైట్గా ఇలా రోడ్ నుంచి వెళ్తే అయితే ఇంకా కాళ్ళకి పొక్కులేయండి అసలు. ఇంకా అసలు టూ మచ్ అనమాట. బాగా ఎండ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే మొత్తము చలువ పందిర్లు అంటారు కదా, ఇలా వేశారండి. చలువ పందిర్లు వేసిన తర్వాత మేమైతే వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము.
లోపలికి వెళ్ళిన తర్వాత చల్లగా అనిపించిందండి, హాయిగా ఉందన్నమాట, ప్రశాంతంగా. చూడండి ఇంత ఎండలో కూడా పబ్లిక్ ఎంతమంది ఉన్నారో. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని కూడా వచ్చారండి అమ్మవారి దర్శనం కోసం. అయితే ఎంతమంది ఉన్నారో చూడండి. హాయిగా మా దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ప్రసాదాలు తింటూ అలా అయితే కూర్చున్నారండి అందరూ. ఎవరి గ్రూపు వాళ్ళైతే అలా కూర్చున్నారనమాట. ఇంకా మేమైతే డైరెక్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అప్పటికే మాకు చాలా టైం అయింది, ఇంకా మేడారంకి వెళ్ళాలి కాబట్టి ఇంకా దర్శనం అయిపోయాక మేము కూడా బయట అయితే ఇలా కాసేపు కూర్చున్నాం అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఎండ అప్పటికే చాలా ఎండ ఉందండి. ఇది మనకి దర్శనానికి వెళ్ళే దారి అనమాట, అమ్మవారి దర్శనానికి వెళ్ళే దారి అండి. ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాము మేము. ఇక దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ బయటికి వచ్చి అయితే ఇక్కడైతే కాసేపు ఒక 10-15 మినిట్స్ అయితే కూర్చున్నామండి. ప్రసాదాలు లడ్డు అయితే అయిపోయిందండి, ఇంకా అంతమంది ఉన్నారు. లడ్డు అయితే పొద్దున్నే అయిపోయిందంట. ఇప్పుడైతే గట్టు అమ్మ అంటారు కదా, అక్కడికైతే వచ్చేసామండి. గట్టమ్మ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరూ కంపల్సరీ గట్టమ్మ దర్శనం చేసుకొని వెళ్ళాలండి. మనకి అది ఆనవాయితీగా వస్తుందన్నమాట. కంపల్సరీ ఇక్కడ ఆగాలన్నమాట. ఆగి ఇక్కడ మనం దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మొక్కుకొని అయితే మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇంకా దానికోసం అయితే మేము ఇక్కడ ఆగామండి. మేమైతే ప్రతిసారి ఎప్పుడు మేడారంకి వెళ్ళినా కూడా ఇక్కడైతే కంపల్సరీ ఆగుతామండి. ఆగి మనకి చాలా చిన్నగా ఉండేయండి. మనకి ఇక్కడ కూడా చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. మనకి ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయండి, పూజకు సంబంధించినవండి. కొబ్బరికాయ, పువ్వులు, అగరబత్తులు ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి. ఇక తలా ఒక కొబ్బరికాయ తీసుకొని అయితే ఇక్కడైతే కొట్టేసామన్నమాట. మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్ దగ్గర కూడా చూడండి టూ మచ్ ఎండ అనమాట, కాళ్ళు కాలుతున్నాయి. అయినా కూడా తప్పదు కదా, కొబ్బరికాయ కొట్టాల్సిందే కాబట్టి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి వచ్చారనమాట. వీడియో షూట్ చేస్తున్న వాళ్ళకి కూడా ఎండనే ఉందండి, అయినా కూడా కష్టపడి వీడియో షూట్ చేయడం జరిగిందనమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని పక్కకి మనకి టెంపుల్ ఉంటుందండి, గట్టు అమ్మ అనమాట, గట్టమ్మ టెంపుల్ అంటారు. ఇక్కడ లోపలికి వచ్చేసి దర్శనం చేసుకొని, చాలా చిన్నగా ఉంటుందండి టెంపుల్. అయినా కూడా మనకి మేడారం వెళ్ళే తెలియని వాళ్ళు ఏమో తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్తారండి. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు ఎక్కడ ఆగేది లేదండి, డైరెక్ట్ మేడారంకి అనమాట. మేము మేడారం దగ్గర ఇంకా మేము ఇప్పుడైతే ఇక్కడ వాటర్ మనకి జంపన్న వాగు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని ఇంకా ఎక్కువ వాటర్ ఉంటే పిల్లలు స్నానాలు చేయడానికి అనేసి డ్రెస్సెస్ కూడా పెట్టుకొని వచ్చామన్నమాట. ఇంకా మనం కూడా పెట్టుకుంటే ఎవరైనా స్నానాలు కంపల్సరీ చేయాలనుకుంటే పెద్దవాళ్ళు కూడా ఒక డ్రెస్ పెట్టుకొని రావచ్చండి. ఇక్కడ చూడండి చాలామంది స్నానాలు చేస్తున్నారు. అప్పటికి మేము వచ్చేసరికి కరెక్ట్గా 2 అయిందండి, కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం 2 అయిందనమాట టైము. ఇంకా అసలు ఎండ ఎలా ఉందంటే ఆ ఇసుకలో కాలు పెడితే అసలు పొక్కులు వచ్చేంత ఎండ ఉందండి అసలు ఆ టైంలో. అయినా కూడా వాటర్ దగ్గర వరకు వెళ్ళి కొంచెం వాటర్ ఫ్లో అయితే ఉందండి, మనకి కొంచెం ఉందన్నమాట వాటర్ ఫ్లో, పర్లేదు. ఇంకా వాటర్ దగ్గరికి వెళ్ళి చెప్పులు అక్కడ పక్కకి ఇప్పేసి ఇంకా అలా అయితే వెళ్ళామన్నమాట. ఇంకాసేపు అయితే అలా వాటర్లో అయితే ఆడుకున్నామండి. చిన్న చిన్న పిల్లలతో పాటు వాటర్లో కూర్చొని ఆడుకుంటున్నారనమాట. ఇంత ఎండలో అసలు వాటర్తో ఇలా చూడండి, ఇంకాసేపు ఇలా వాటర్ ఎలాగూ తలపై చల్లుకోవాలి కాబట్టి ఒకరి మీద ఒకరైతే ఇలా చల్లుకున్నారనమాట వాటర్ చల్లుకున్న తర్వాత ఇంకా కొద్దిసేపు ఆడుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మేమైతే మేడారంకి మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసామండి. చల్లగా ఉన్నాయండి వాటరు, మంచిగా అనిపించింది అనమాట. అంత ఎండలో ఇంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాం కాబట్టి 6-7కి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 2 అయిందండి. మనకి ఇంకా ఎండ ప్రతాపం అసలు చాలా టూ మచ్ అనమాట. ఇలా అయితే కాసేపు ఆడుకున్నారండి. ఇలా అనమాట, కాసేపు ఎంజాయ్ చేశారనమాట. ఫోటోషూట్ జరిగింది, ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు, అందరూ కలిసి ఫొటోస్ దిగాము. ఇలా ఆడుకునే వాళ్ళు ఆడుకున్నారు. తర్వాత అయితే ఇప్పుడైతే మేడారంకి అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర వరకు వెహికల్ వచ్చేస్తుంది అనమాట. టెంపుల్ దగ్గర అయితే ఇంకా వెహికల్ అక్కడ ఆపేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళామండి. ఇక్కడ పక్కకైతే చెప్పులు వదిలేస్తున్నారనమాట. జతకి 10 రూపీస్ అయితే తీసుకుంటున్నారండి వాళ్ళు. మనం ఇంకా ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలన్నమాట.
సమ్మక్క సారలమ్మ అండి. ఇక అమ్మవార్లను దర్శించుకోవడానికి అయితే వచ్చేసామన్నమాట మేము. చాలా పవర్ఫుల్ అండి. ఏదైనా మొక్కుకుంటే అయితే కంపల్సరీ తీరుతుందంట. మనకి చాలామందికి తెలిసే ఉంటుంది. మీరు వెళ్ళారా? మీకు ఏదైనా మొక్కు తీరిందా? లేకపోతే మొక్కుకోవడానికి వెళ్ళారా? ఎవరైనా వెళ్ళిన వాళ్ళు కానీ వెళ్ళాలనుకున్న వాళ్ళు వీడియో చూస్తే కామెంట్ చేయండి. ఇంక ఇలా అయితే వచ్చేసామన్నమాట. మనకి కొబ్బరికాయలు అక్కడ అమ్ముతుంటారండి. మనకి కవర్లో డైరెక్ట్ అంటే ఎవరైనా కొత్తగా వెళ్ళినా కూడా ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలి, మనం ఏదైనా కొత్త టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎన్ని కొబ్బరికాయలు తీసుకోవాలి, ఎన్ని కొట్టాలి అనేది ఐడియా ఉండదు కదా. అలా మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఇక్కడైతే 2 కొబ్బరికాయలు కవర్లో పెట్టి వాళ్ళే ఇచ్చేస్తారనమాట. అంటే ఒకటి సమ్మక్క దగ్గర, ఒకటి సారలమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టొచ్చండి. ఇక మనకైతే 2 కొబ్బరికాయలు అయితే ఇచ్చేసారు వాళ్ళు. ఇక్కడ కూడా అండి మనకి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కాళ్ళు అయితే టూ మచ్ అండి. అసలు పొక్కులు వస్తాయన్నమాట. ఫాస్ట్గా పరిగెత్తడం కానీ అసలు ఇంకా ఉరకడము అట్లా చేయాల్సిందే. ఎందుకంటే కాళ్ళు అయితే బాగా కాలుతాయండి. ఇంకా మనం అలా అనుకుంటే పొద్దున కొంచెం ఒక 10, 11, 12 లోపన్న వెళ్ళాలి, లేకపోతే సాయంత్రం అన్నా వెళ్ళాలండి. ఇంక ఈ మిట్ట మధ్యాహ్నం వెళ్ళామంటే మాత్రం కొంచెం కష్టమే అండి. కాకపోతే అమ్మవారి దర్శనం కోసం ఆ మాత్రం చేయాల్సిందే అనమాట. ఇక మేమైతే ఇలా వచ్చేసామండి. సమ్మక్క సారలమ్మ దర్శనం అయితే మాకు చాలా ప్రశాంతంగా జరిగిందనమాట. ఇంకా మొక్కుకున్నామండి. ఇలా మొక్కిన తర్వాత మనకి ఇంకా అక్కడే మనకి ఇంకా 2 గద్దెలు కూడా ఉంటాయండి. మనకు పగడిద్దరాజు అని ఇట్లా ఉంటాయన్నమాట. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇది గోవిందరాజుల గద్దె అండి. పగడిద్దరాజు గోవిందరాజుల గద్దె అయితే ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మనకు ఎవరైనా ఇలా తులాభారం మొక్కుకున్న వాళ్ళైతే మనకి బంగారం ఇస్తామన్న వాళ్ళైతే బంగారం ఇవ్వచ్చు అనమాట. కాకపోతే బంగారం ఇవ్వాలనుకున్న వాళ్ళైతే జాతర టైంలో ఇవ్వడమే బెటర్ అనమాట. జాతర టైంలోనే కొంచెం రష్ ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ ఇస్తుంటారండి. మనకు ఇంకా మామూలు దర్శనాలకైతే ఏ టైంలో వెళ్ళినా వెళ్ళొచ్చు అనమాట. మనకి ఇదివరకు ఉండేది ఈ టైంలో వెళ్ళాలి మేడారం అనేసి. ఇప్పుడైతే మనకి ఏ టైము ఏ మంత్ లేదండి, ఏ కాలంతో పని లేదనమాట. మనకు వెళ్ళాలనిపిస్తే చాలు, అమ్మవారిని దర్శనం చేసుకోవాలనిపిస్తే చాలు, ఎప్పుడైనా వెళ్ళొచ్చండి. అలా అనమాట. మాకు ఇక్కడ ఇంకా పూర్తి దర్శనాలు అయితే జరిగాయండి. దర్శనాలు జరిగిన తర్వాత మేము కూడా ఇక్కడ పక్కకి కొంచెం నీడ ఉన్న దగ్గర అయితే కూర్చొని ఇంకా కొట్టిన కొబ్బరికాయ ప్రసాదం అయితే తల ఇంత తీసుకున్నాం అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి మనకి అక్కడ మేడారంకి దగ్గరలోనే ఒక మామిడి తోట అయితే ఉంది. అక్కడైతే ఇంకా మనకి కొంచెం అమౌంట్ లైట్గా అమౌంట్ తీసుకొని మనకైతే ప్లేస్ ఇస్తున్నారనమాట. అక్కడ ఇంకా మనం అక్కడ వండుకొని అయితే తినొచ్చండి. ఇంకా ప్రశాంతంగా మామిడి చెట్ల మధ్యలో అయితే వండుకున్నామన్నమాట. ఎంత మామిడి చెట్టు తోటలో వండుకున్నా కూడా గాలి అయితే కొంచెం కూడా రాలేదండి. చాలా ఉక్కపోతనమాట అసలు. ఇంకా చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. మనకి చూడడానికైతే చాలా బాగుంది కదా, నీట్గా. కాకపోతే గాలి మాత్రం అస్సలు రాలేదండి. కాకపోతే ప్లేస్ అయితే చాలా బాగుందండి. చూడండి ఎవ్వరు చాలామంది వండుకొని తింటున్నారనమాట ఆ ప్లేస్లో. మనకి ఇక్కడ చెట్టు కింద చూడండి, చెట్టుకి వండుకొని తింటున్నారనమాట. ఎంజాయ్ చేసే వాళ్ళు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మాకు ఆ టైం మేము తినేసరికి 5 అయిందండి. ఇంక ఇటు నుంచి ఇంటికే వచ్చేసాం అనమాట. ఇంకెక్కడికి వెళ్ళలేదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్